హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, నాకు ఒకసారి లైట్ ఆగిపోద్దాం చూసుకుంటున్నా, చెక్ చేసుకుంటున్నా. ఫ్రెండ్స్, మన ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారంలో ఫస్ట్ బాగా దెబ్బతిన్నా. తర్వాత ఆ దెబ్బ ఎలా తగిలింది, ఏం తగిలింది అని చెప్పి అన్ని తెలుసుకోగలిగాను, చూశాను. ఓకే, రేట్లు కొంచెం తేడాగా అమ్మడం జరిగింది. ఆ అమ్మకంలో కొంచెం అప్పులోకి వెళ్ళిపోయాను. అది ఎట్లా తీర్చాలో తెలియక ఇంటి మీద గొడవ వచ్చేవాళ్ళు. అంటే గొడవ వచ్చేసేవాడు కాదు. డబ్బులు ఎప్పుడు ఇస్తా, రేపు ఇస్తా, ఎల్లుండి ఇస్తా అనేవాళ్ళు అంతే. నేను తర్వాత ఇస్తా, మొన్న ఇస్తా, అది ఎట్లా అప్పు తీర్చేవాడిని, ఆపేవాళ్ళం కాదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర తీసుకున్నాం, మనం ఇవ్వాలి కదా, తీసుకున్నాం ఇవ్వాలి. కానీ ఊపిరాడమ్మ, నేను ఒక్కడిని అయిపోయా, పిల్లలను చిన్నపిల్లలు. మరి నా వ్యాపారాన్ని నేను ఎంత సక్సెస్గా చేసుకున్నానో, మరి మీరు కూడా చిన్న చిరు వ్యాపారము స్టార్ట్ చేసి మీరు మొదలుపెట్టి ఎందుకు చేయలేకపోతున్నారు? ఎన్ని వీడియోలు చేశాను, అలాగే మీకు చాలా వీడియోలు పంపించాను. కొంతమందికి ఇష్టం ఉంటే చేస్తున్నారు, అంటే కొంతమంది వీధిలో తిరగడం ఇష్టపడరు. అంటే కొంతమంది షాప్ పెట్టుకుంటారు, షాప్ పెట్టుకుని కూడా చెయ్యొచ్చు, బ్రహ్మాండంగా చెయ్యొచ్చు. కానీ అదేంటంటే ఒక జనాలు బాగా తిరిగే ఏరియా అయ్యి ఉండాలి. అంటే ఒక బీసీన్ రోడ్ ఏరియా లాగా, అంటే పబ్లిక్ బాగా ఉండాలి, పబ్లిక్ బాగా తిరిగే ఏరియా అనమాట. అలాంటి ఏరియాలో షాప్ పెట్టుకుంటే ఎందుకు నెంబర్ వన్ నడిచిద్ది. ఇప్పుడు నేను ఇటు మంగళరాజపురం వెళ్ళామన్నా, ఇక్కడ దగ్గర, మాకు దగ్గరలో మంగళరాజపురం కొండల దగ్గర ఎదురుగా చూసా, కొత్తగా షాప్ కూడా పెట్టారు. పాపం వాళ్ళు ఎందుకు పెట్టారో నాకే అర్థం కాల. ఏంటంటే అక్కడ పెట్టాల్సిన సిచ్యువేషన్ అక్కడ అసలు సేల్స్ అవుతుంది. మా ఎక్కిస్తే ఒక 20,000 రూపాయలు ఎక్కించుంటారేమో డబ్బులు, అంతేగాని 20,000 అంతే, 15,000 అయ్యి ఉంటారు, అంతమించాలి. కానీ ఈ కౌంటర్ గింటర్ అన్ని పెట్టేసేసి ఒక షటర్ ఫ్లెక్సీ గీసి బాగానే పెట్టారు, కానీ అక్కడ సేల్స్ అవ్వదు. కానీ వాళ్ళని నేను అటు వెళ్ళినప్పుడల్లా చూసేదని చెప్తాను అనుకుంటే మళ్ళీ తిట్టుకుంటారేమని చెప్పి మనం ఎప్పుడు అంటే ఈ మధ్య రీసెంట్గా ఒక నెల నుంచి చూస్తున్నానండి. నేను అటు వెళ్తా ఉంటాను, మా ఫ్రెండ్ కోసం వెళ్తా ఉన్నప్పుడు చూస్తూ ఉంటాను. ఎందుకు పెట్టారో తెలియదు, అసలు అక్కడ పెట్టేది ఎవరు కొంటారో కూడా తెలియదు. అవి ఏంటంటే అటు రాను పోను బళ్ళు తిరుగుతానంటే బస్సులు తిరుగుతూనే ఉంటాయి. ఆ బస్సులు తిరుగుతూ ఉన్నప్పుడు దుమ్ము ధూళి మొత్తం షాప్లోకి వెళ్ళిపోతాయి. షాప్లోకి వెళ్ళి ఆ సన్న పొరత మట్టి అటు మీద మన వస్తువుల మీద పడిపోతే వస్తువులు పాడైపోతాయి, గ్లేజింగ్ పోద్ది. అంటే ఫస్ట్ అసలు ఆ కవర్ తీయగానే ఎంత గ్లేజింగ్ ఉంటుంది, తల మెరుతానంటగా గ్లేజింగ్ ఉంటుంది. కొత్తలో రూపాయి ఒకటి ఎట్టా ఉంటుందండి, బాగుంటుంది. తర్వాత ఎలా అయిపోద్ది, అలా అయిపోతాయి సరికంతా. సరే, మనం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి, మనకెందుకు. మీరు ఎవరయ్యా మాకు చెప్పడానికి అనేవాళ్ళు, మాకు తెలిసి అన్ని అనేవాళ్ళు ఉంటారు, కానీ సజెషన్ తీసుకోరు. ఇక మనం చెప్పకూడదు, అటువంటి జోరు కూడా వెళ్ళకూడదు. సరే ఫ్రెండ్స్, మరి నేను ఆ విధంగా ఎవర్రా ఎవరు ఎవర్రా ఏమైంది,